బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండల కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో బస్సులో నుండి జారి కింద పడి ఓ మహిళ మృతి చెందింది. బస్సు వెనుక టైర్ కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన మహిళ పెద్ద మనగాల గ్రామానికి చెందిన దూరి అనుషగా గుర్తించారు. అనుష మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండల కేంద్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో బస్సులో నుండి జారి కింద పడి ఓ మహిళ మృతి చెందింది. బస్సు వెనుక టైర్ కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన మహిళ పెద్ద మనగాల గ్రామానికి చెందిన దూరి అనుషగా గుర్తించారు. అనుష మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి. కీర్తన, ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండల కేంద్రంలో ఈరోజు విషాద సంఘటన చోటు చేసుకుంది. పెద్ద మునగల గ్రామం చెందినటువంటి అనుష అనే డిమార్ట్ లో పనిచేసే ఒక యువతి బస్సు ఎక్కగానే ఫుట్ పాత్ నుండి జారిపడి వెనక టైర్ ఎక్కడంతో అక్కడికి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. యువతి గత కొద్ది కాలంగా అంటే సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి ఆ అనుష అనే యువతి అక్కడ 10 రోజులు ఉదయాన్నే ఖమ్మంలో డిమార్ట్ లో పనిచేసేందుకు ఉదయాన్నే బస్ ద్వారా అప్ అండ్ డౌన్ చేస్తూ తన యొక్క వృత్తి నిర్వహణలో భాగంగానే వెళ్తూ పోతూ ఉంటుంది. ఈ రోజు ఉదయాన్నే భద్రాచలం నుంచి ఖమ్మం వస్తున్నటువంటి బస్సు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు కొణిచెర్ల మండల కేంద్రంలో బస్సు ఎక్కి ముందుకు వెళ్తున్న సందర్భంలో క్రౌడ్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఫుట్ పాత్ నుండి తన యొక్క సీట్ తీసుకునే నేపథ్యంలో పొరపాటున కాలు జారి అక్కడ పడిపోవడంతో వెనక నుంచి బస్ టైర్ ఎక్కడంతో అక్కడికక్కడ ముచ్చాడు. కుటుంబీకులు మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తా ఉన్నారు. ఖమ్మంకి సంబంధించినటువంటి ఉదయాన్నే ఒక సంఘటన తల్లాడ మండలంలో జరిగిన సంఘటన మరొక ముందే మరో యువతి చిన్న పిల్లల తల్లి దాదాపు అంటే ఆ చనిపోయినటువంటి అనుషకు 2 పిల్లలు ఉన్నట్టుగా మనకు సమాచారం లభించింది. మనస్క్రీత, వినన్య అనే 2 ఆడపిల్లలు కూడా కేవలం చిన్న పిల్లలు కావడంతో కుటుంబీకులు కూడా పూర్తిగా రోధిస్తా ఉన్న సంఘటన కూడా మనం చోటు చేసుకుంది. ఇలాంటి సంఘటనకు సంబంధించి ఆర్టీసీ బస్సులు కొంత తక్కువగా ఉండడం కారణంగా చెప్తా ఉన్నారు. కొంత బస్సులు కూడా ఉదయాన్నే రద్దీ అక్కడ ఉండడంతో ప్లాట్ఫారం అంటే ఫుట్పాత్ పై ఉండడం, అదే సమయంలో కూడా బస్సులకు సంబంధించిన వేగంగా ప్రయాణించడం ఎన్ని రీచ్ కూడా పొరపాటున జారి పడటంతో కుటుంబం దిక్కులేని పరిస్థితి అయిందని చెప్పేసి అనేటువంటిది కూడా చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకోసం కూడా పలువురు నేతలు అడిగి వెళ్తున్న సంఘటన కూడా ఖమ్మంలో చోటు చేసుకుంది. కీర్తన. రైట్, థాంక్యూ ఉపేందర్.